ఫ్రెండ్స్, మా బాబుకి కోచింగ్ సెంటర్ మాట్లాడడానికి వెళ్తున్నాం. క్రికెట్ 15 డేస్ నుంచి క్రికెట్ కోచింగ్ అని ఎంబడి తగులుతున్నాడు. వాడి టాలెంట్ ఏందో, వాడి ఇంట్రెస్ట్ ఏందో చూద్దామనేసి ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాము. ఇంతవరకు ఒక స్కూల్ తప్ప ఏ కోచింగ్ కూడా మేము ఇంతవరకు వాడికి పెట్టలేదు. సో ఇంట్రెస్ట్ వాడికి బాగా ఉందని అర్థమవుతుంది. చూద్దాం ఈ క్రికెట్ కోచింగ్ అనేది వాడి లైఫ్లో ఎక్కడ వరకు తీసుకెళ్తుందో చూద్దామనేసి వెళ్తున్నాను కోచింగ్ సెంటర్కి. ఓకే అండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు క్రికెట్ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొక 1 మినిట్లో అయితే రీచ్ అవుతాము. ఇక్కడికైతే వచ్చేసాము, ఎంటర్ అయ్యాము గ్రౌండ్లోకి. కోచింగ్ సార్ దగ్గరికి వెళ్తున్నాము మాట్లాడడానికి. ఫీజు అవన్నీ డీటెయిల్స్, టైమింగ్స్ ఏంటి అవన్నీ మాట్లాడడానికి అయితే క్రికెట్ గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలందరూ చాలామంది కూడా ఇక్కడ ఆడుతున్నారు. సార్తో మాట్లాడుతున్నాము ఫీజు ఎంత అది ఇది అనేసి. యాక్చువల్లీ మాకైతే ఈ ఫీజు అయితే సెట్ అవ్వదు మంత్లీ కట్టడానికి. కాకపోతే మా బాబు ఇంట్రెస్ట్ చూసి ఒక అడుగైతే సర్లే అనేసి ఒక స్టెప్ అయితే ముందుకేసాము. ఇక్కడ అంతా మాట్లాడేసాము, అయిపోయింది. ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చాము, డ్రెస్ షూస్ అవి తీసుకోవడానికి. వాడి సైజు అవన్నీ అయితే ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఈ డ్రెస్ షూస్ ఏవి కూడా మాకు రేట్లు అయితే సెట్ అవ్వవు, బట్ ఇక తప్పదు కాబట్టి తీసుకోవాల్సి వస్తున్నది. ఇక్కడ వీడు సైజు అవన్నీ చూసుకుంటున్నాడు, షూస్ సైజు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత వీడికి ఆన్లైన్లో బుక్ చేసాము ఈ సెట్ అయితే, క్రికెట్ సెట్ అయితే మొత్తము. సో అన్నీ వచ్చేసాయి బ్యాట్తో సహా. మొత్తానికైతే అన్నీ సెట్ అయిపోయాయి. వీడి ఇంట్రెస్ట్ ఎంతవరకు తీసుకెళ్తాదో చూడాలి ఇంకా. మరి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో మా అబ్బాయికి ఆల్ ది బెస్ట్ అని ప్రతి ఒక్కరూ చెప్పండి. మీ ఆశీస్సులు కూడా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మా అబ్బాయికి మంచి దీవెనలు అందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.